యాంకర్ శివజ్యోతి ఆమె గురించి తెలుగు వారికి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇటీవల కాలంలోనే ఆమె చేసినటువంటి ఒక వీడియో తీవ్ర వివాదాస్పదంగా మారింది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్లో టీటీడీ అందించే అన్నప్రసాదం మీద ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చర్చాంశమయ్యాయి. ఆమె అదేవిధంగా ఆమెతో పాటు ఆమె భర్త, వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎవరో వెళ్ళినట్టుగా ఉన్నారు. వాళ్ళతో కలిసి తిరుమలకి వెళ్ళినటువంటి ఆమె శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్లో నిలబడి ఉండగా భక్తుల కోసం అక్కడ సేవకులు ప్రసాదాన్ని పంపిణీ చేస్తారు. అయితే ఆ ప్రసాదం తీసుకుంటే శివజ్యోతి అదేవిధంగా ఆమె స్నేహితులు తిరుమలలో కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాం, రిచెస్ట్ బిచ్చగాళ్ళం మేమే అని చెప్పేసి ఒక వీడియో ఒకటి రిలీజ్ చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో బీభత్సంగా చక్కర్లు కొట్టాయి. ఆమె చేసినటువంటి ఆ వ్యాఖ్యల మీద తిరుమల భక్తులు, హిందూ సంఘాలు, ఇంకా ప్రతి ఒక్కరు కూడా తీవ్ర అభ్యంతరం కూడా వ్యక్తం చేశారు. ఈ వివాదం రాజుకోవడంతో శివజ్యోతి వెంటనే క్షమాపణ చెప్తూ ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. సరే, అంతటితో సమస్య సద్దుమణిగిపోయింది కదా అనేసి అందరూ కూడా భావించారు. కానీ ఆమె గురించి ఇప్పుడు మరో వార్త బయటకు వచ్చింది. ఆమె మీద టీటీడీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు కూడా ప్రచారం గట్టిగా నడుస్తున్నాయి. ఆమె ఆధార్ కార్డును తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు బ్లాక్ చేశారు అని చెప్పేసి ఒక వార్త అయితే సోషల్ మీడియాలో చక్కలు కొడుతుంది. అలా చేయడం వల్ల ఆమె భవిష్యత్తులో తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం చాలా కష్టం, ఇంకా చేసుకోలేదు అనేసి తెలుస్తుంది. అది ఎంత మాత్రం నిజమనేది టీటీడీ వాళ్ళు ఒకసారి క్లారిఫికేషన్ అయితే ఇవ్వాలి. అదేవిధంగా శ్రీవారి ప్రసాదాన్ని అవహేళన చేసినందుకే శివజ్యోతి మీద టీటీడీ ఈ చర్య తీసుకుందని చెప్పేసి చాలామంది అంటున్నారు. టీటీడీ నిర్ణయం పట్ల అనేక మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా గతంలో సైతం ఈ శివజ్యోతి షేర్ చేసినటువంటి బాత్రూమ్ వీడియో మీద కూడా వివాదం నెలకొంది. మీకు అందరూ కూడా ఐడియానే ఉంటుంది. భర్తను ఇంప్రెస్ చేయడం ఎలా అనే క్యాప్షన్తో పోస్ట్ చేసినటువంటి వీడియో కూడా అప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారింది. సో ఇప్పుడు ఆమె మీద టీటీడీ తీసుకుంటే నిర్ణయం నిజమా అబద్ధమా? ఎందుకంటే సోషల్ మీడియాలో చక్కలు కొడుతుంది. నిజమా అబద్ధమా అనేది తెలియాలి. మరి టీటీడీ నుంచి ఏమైనా సరే రిప్లై వస్తుందా అన్నది కూడా వేచి చూడాలి.